6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి విశాఖపట్నం లొకేషన్కి మనం అందరం, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు బిగ్గర్ ఈవెంట్ చేస్తే గ్లోబల్గా కూడా ప్రజెన్స్ వస్తుంది. దానికోసం ఇక్కడ అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే ఆలోచించాం, వీలైతే మేము కొన్ని ఒక పిఎంఓతో కూడా మాట్లాడుతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ అవర్స్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రం ఉంది, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. దానికి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ పెడతారు నేషన్ మొత్తం. ఎవరు బాగా చేశారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు, సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు. కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు, ఆ ఫండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్లుంటుంది. ఇక్కడ 750 బెడ్స్ ఉన్నాయి సత్యనారాయణ రాజు, దానికి లింక్ చేసి హాస్పిటల్ ఇంకా కట్టక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి అదే మార్గం ఇక్కడి నుంచి జిల్లాలో 2 years కోర్సెస్ సుమారుగా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం, దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం. అదే సమయంలో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో 9th క్లాస్ నుంచి సిలబస్లో కూడా పెట్టడం. అదే మరి వారానికి 1-2 క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద. సో ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చెస్ పెట్టాం, చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్, మెంటల్ గేమ్. ఇది ఫిజికల్ వెల్ బీయింగ్, సో మెంటల్ వెల్ బీయింగ్ కూడా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్ని డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్స్ అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేది ఇవి నేర్చుకోరు, కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు, వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం.
పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే